Hello job seekers, welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక ఎగ్జైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి మనకి ఏదైనా బ్రాండ్స్ ఉంటే దాన్ని వాట్సాప్ ద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దానిపైన మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మంచి ఛాన్స్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది, అలాగే రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి అనేవి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక వాట్సాప్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అనమాట. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా నేను డైలీ పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. సో దట్ నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉండి వేరే వీడియోస్ కూడా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ జాబ్ ఆపర్చునిటీ మనకి అన్స్టాప్ ప్లాట్ఫామ్ నుంచి అయితే స్పాట్ అయిందనమాట. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మనకి రోల్ వచ్చేసి వాట్సాప్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ రోల్ అనమాట. మైండినియస్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో మీకు టోటల్లీ 30 ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఈ ఫీల్డ్స్ మీకు వచ్చి ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్ స్కిల్స్ అనమాట ఇవి. సో ఎలిజిబిలిటీ చూసుకునేటప్పటికి ఇంకా డీటెయిల్గా మీకు జెమినైలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళైతే రోల్కి అప్లై చేసుకోవచ్చు. స్ట్రీమ్స్ వచ్చేసి మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్ లేదా సైన్స్ ఈ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే రెస్పాన్సిబిలిటీస్, మీరు చేయాల్సిన పనులు చూసుకున్నట్టయితే మనకి క్యాంపెయిన్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే ఏదైనా బ్రాండ్ ఏదైనా అవేర్నెస్ పెంచడానికి మీరు వచ్చేసి వాట్సాప్ ద్వారా మార్కెటింగ్ చేసి క్యాంపెయినింగ్స్ని అయితే ప్లాన్ చేసి రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. బ్రాండ్ ప్రమోషన్స్ మీద అవేర్నెస్ పెంచడం కోసం వాట్సాప్లో అయితే మీరు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాంటెంట్ క్రియేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మనకి వాట్సాప్లో ఉన్న టెక్స్ట్, ఇమేజెస్ అండ్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి సెట్ అయ్యేలాగా మీరైతే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిస్ట్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో యాడ్ చేయడము మరియు వాట్సాప్ లిస్ట్ని మేనేజ్ చేసి స్ట్రాటజీస్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. కొత్తవి ఎలాంటి యాడ్ చేస్తే ఇంకా బాగా బిజినెస్ అవుతుంది అనే దాని మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేటా అనాలిసిస్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో మీరు క్యాంపెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎంతమంది మెసేజ్ చేశారు అనే విషయాలను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే రిపోర్ట్స్ జనరేట్ చేయడం కోసం డేటా అనాలిసిస్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ ఇంటరాక్షన్, ఇది వచ్చేసి మనకి కస్టమర్స్ ఏవైనా ప్రశ్నలు అడిగితే వాట్సాప్లోనే వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కస్టమర్ రిలేటెడ్ రోల్ కూడా చెప్పచ్చు. అలాగే మార్కెట్ రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఏమైతే మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఎలా రిలీజ్ అయినాయి, అవి ఎలా ఉన్నాయి, అలాగే టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మీరైతే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే మనకి ఇది ఒక బ్రాండ్ క్యాంపెయినింగ్ లెక్క అనమాట వాట్సాప్లో ఉన్న. సో మీరు దాంట్లోని కాంటెంట్ మరియు కొత్త ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడము, మీ రిపోర్ట్స్ జనరేట్ చేసుకుని కస్టమర్స్ ఏదైనా క్వశ్చన్స్ అడిగిన, క్వైరీస్ ఉన్న, డౌట్స్ ఉన్నా మీరైతే రెస్పాన్స్ అనేది వాట్సాప్లోనే ఇచ్చేసేయాలి. సో మెయిన్లీ రోల్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి కాబట్టి వాట్సాప్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అని అయితే మనకి రోల్ క్రియేట్ చేశారు. సో మనకి రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇంగ్లీష్లో మాట్లాడడం మరియు రాయడం అయితే రావాల్సి ఉంటుంది, రిటర్న్ అండ్ వర్బల్గా కూడా. సో వాట్సాప్ బిజినెస్ వచ్చేసి మనకి బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా వాట్సాప్లో ఉన్న. సో ఇందులో ఫీచర్స్ అనేది మీకు తెలిసి ఉండాలని చెప్తున్నారు. అలాగే క్రియేటివిటీ కూడా ఇంపార్టెంట్. సో కంటెంట్ క్రియేట్ చేయాలంటే మీకు క్రియేటివిటీ కంపల్సరీ కావాల్సి ఉంటుంది కదా. సో క్రియేటివ్గా ఎలా థింక్ చేయాలి, ఎలాంటి టూల్స్ వాడాలి, ఎలాంటి టెక్స్ట్, ఇమేజెస్ పెట్టాలి, ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి. అలాగే అనలైటికల్ అంటే మనం డేటాని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఉండాలన్నమాట. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు స్కిల్స్ అనేది కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. పనులు ఏ టైంలో పూర్తి చేస్తే ఎంత ఫాస్ట్గా మనకి రిజల్ట్ వస్తుంది అనేది మీకు టైం మేనేజ్మెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ జాబ్లో. సో మనకి దీనికి సంబంధించి ఇంకా 24 days అయితే టైం అయితే ఉందన్నమాట. సో ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి మీరు. సో ఇది లొకేషన్ వచ్చేసి బెంగళూరు అర్బన్ లొకేషన్లో అయితే ఉంది మనకి. సో మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. డ్యూరేషన్ 3 months అయితే ఉంటుంది. అలాగే వర్క్ డీటెయిల్స్ వచ్చేసి 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్లో మీరు అయితే పని చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పార్ట్ టైం లెక్క అనమాట.
పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ అనమాట ఇది. సో పర్క్స్ వచ్చేసి మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత, అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బెనిఫిట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అవర్స్, మీరు పలానా టైంలోనే చేయాలి అని కాకుండా మీకు నచ్చిన టైంలో వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలాగే హైబ్రిడ్ వర్కింగ్ అని కూడా చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి బాగా చూసుకుని అప్లై చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎవరైతే వాట్సాప్లో మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారో క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఎక్సలెంట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, డైలీ జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. సో రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. Until then, stay tuned to Job Hype Telugu channel. Thanks for watching. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. Thanks for watching. Bye bye.